going to create biryani recipe. ముందుగా బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. మొదట ఎర్రగడ్డలు, ఇది వచ్చి పెరుగులో కలుపుకోవడానికి. కొద్దిగా పుదీనా, కొద్దిగా ఎక్కువగానే ఉంది. టెంకాయ, గసగసాలు, తర్వాత ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అండ్ అల్లం. చేసే మనిషి. తర్వాత ఎర్రగడ్డలు బిర్యానీలో వేసుకోవడానికి, మిక్సీలో వేసుకోవడానికి. కొద్దిగా ఆయిల్, ఒక నిమ్మకాయ. ఇదేంటి ఏదో ఒక ఆకు, బిరింజాకు అంట. బిర్యానీ ఆకు, బిరింజాక, అదే ఆకు. పట్ట, లవంగం, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, సోంపు, కొత్తిమీర, మటన్, టమాటా, అంతే. ఇప్పుడు ఫస్ట్ మనం మటన్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతుండగా నీళ్లు మొత్తం ఆరిపోయిన తర్వాత కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి వేయాలన్నమాట. 5 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, రాళ్ళు ఉప్పు. ఇప్పుడు కొద్దిగా పసుపు పౌడర్ కూడా యాడ్ చేసి ఒక 1/4 స్పూను, 1/2 స్పూను యాడ్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. అలా ఉడుకుతున్న నీళ్ళలో మనం ముందుగా తయారు చేసుకున్న, మిక్సీలో వేసుకున్న జింజర్, గార్లిక్ అండ్ అదేంటది ఎర్రగడ్డ పేస్ట్ వేయాలి. అంటే పూర్తిగా వేయకుండా కొద్దిగా మనం తయారు చేసుకున్న మిక్చర్ని కొద్దిగా మటన్లో వేసుకో. అలా సగం వేసుకున్న తర్వాత మిగిలిన సగం అలానే ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రైస్కి సరిపడే మసాలా తయారు చేసుకోవడానికి. ఇప్పుడు మటన్కి మసాలా రెడీ అవుతుంది, రైస్కి మసాలా మనం రెడీ చేసుకోవాలి. కూర ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం పట్ట, లవంగం, చెక్క అలాంటివన్నీ నూనెలో వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, పుదీనా, లవంగం, పట్ట, సోంపు, ఆకు అన్నీ కలిసి వేయించుకోవాలి. అలా నూనెలో బాగా వేయించుకున్న తర్వాత కొత్తిమీర కూడా దాంట్లోనే వేసుకొని అలానే వేయించుకోవాలి. ముఖ్య గమనిక, పచ్చిమిరపకాయలు నూనెలో వేసేటప్పుడు నూనె పైన పడుకోవడం కోసం ఏం చేయాలంటే పైన ఏదో ఒకటి మూతలాగా పెట్టాలి. తట్టో, ముట్టో ఏదో ఒకటి వేయించుకోవాలి. అలా ఎర్రగడ్డలు కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం చివరిగా టమాటాలను నూనెలో వేసుకోవాలి. వేసుకొని టమాటాలను కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అలా టమాటా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, మిగిల్చుకున్న ఆ పేస్ట్ని మిగిలిన దాన్ని దాంట్లో నూనెలో వేసేయాలి. వేసి అలా అందులో ఉప్పు, పసుపు పొడి మరియు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసి వేయించుకున్నాం. ఇప్పుడు మిగిలింది టెంకాయ, గసగసాలు. ఇప్పుడు అందులో మనం కొద్దిగా ధనియాల పొడి, ఇంకా కారం పొడి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు యూజ్ చేసాం కాబట్టి. ఇప్పుడు చివరిగా మనం మిక్సీలో పొడి కొట్టుకున్న టెంకాయ, గసగసాల పేస్ట్, కొబ్బరి మసాలా వేసి బాగా వేయించాలి. ఇంకా చివరగా మసాలాలో కొద్దిగా పెరుగు మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 టీ స్పూన్లు, లేదా ఒక 5 టీ స్పూన్లు. ఇక ఫైనల్గా అలా తయారు చేసుకున్న మసాలాని, వేయించుకున్న మసాలాని మనం ముందుగా తయారు చేసుకున్న మటన్, ఉడకబెట్టుకున్న మటన్ పులుసులోకి వేసి బాగా కలపాలి.
అలా తయారైన గ్రేవీలో నెక్స్ట్ మనం రైస్ వేయబోతున్నాం. ఇప్పుడు అలా తయారు చేసుకున్న గ్రేవీలో మనం పక్కన కొద్దిగా వాటర్ని వేడి చేసుకొని రైస్ ఎంత క్వాంటిటీలో వేస్తున్నామో అంత క్వాంటిటీకి సరిపడా వాటర్ని వేడి చేసుకొని వేడిగా ఉన్న వాటర్ని ఆ గ్రేవీలో కలిపి, ఎందుకంటే మనం డైరెక్ట్గా వాటర్ దీనిలో పోసి వేడి చేసామంటే తొందరగా వేడి ఎక్కుతుంది కాబట్టి పక్కన వేడి చేసుకున్న వాటర్ని దీనిలో పోస్తున్నాం అన్నమాట. అలా బాగా ఉడుకుతున్న ఆ వాటర్లో మనం ఎంత క్వాంటిటీలో వేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో ఉన్న బియ్యాన్ని వేసేయాలి. వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి